హాయ్ ఆల్ మనకి ఇంకో కొత్త జాబ్ ఆపర్చునిటీ రావడం జరిగింది. సో, మనకి ఈ యొక్క జాబ్ ఆపర్చునిటీ కూడా కంప్లీట్‌గా రిమోట్ జాబ్ అనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్లో ఉండి వర్క్ చేసుకోవచ్చు. సో, డీటెయిల్స్ అన్నీ కూడా వీడియో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ మీరు చూసిన వెంటనే మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి మీరు ఎలిజిబుల్ అయితే వెంటనే అప్లై చేయండి. ఎందుకంటే ఈ యొక్క అలాంటి జాబ్ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు క్లోజ్ అయిపోతాయో మనకు తెలీదనమాట. సో, వాళ్ళకి కావాల్సిన క్యాండిడేట్స్ దొరికేస్తే ఆటోమేటిక్‌గా జాబ్ అనేది క్లోజ్ చేయడం జరుగుతదనమాట. ఓకేనా? సో, మీరు ఎలాంటి జాబ్స్ ఫ్యూచర్‌లో మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. ఓకేనా? సో, మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఇప్పుడు పోస్ట్ మార్క్ నుంచి రావడం జరిగిందనమాట. సో, ఈ పోస్ట్ మార్క్ అనేది ఏంటి అంటే యూఎస్‌లో అండ్ కెనడాలో టాప్ మోస్ట్ ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ అనమాట. అంటే ఇక్కడ మనకి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఎలాగో అక్కడ వాళ్ళకి ఇదే అలాంటిదనమాట. ఓకేనా? సో, అంటే వాళ్ళ యొక్క ప్లాట్‌ఫామ్ యూజ్ చేసి ఏమైనా ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా వేరే వాళ్ళు ఎవరైనా ఐటెమ్స్ ఏమైనా ఉంటే ఇందులో సేల్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో, అది అలాంటి ప్లాట్‌ఫామ్ అనమాట. సో, వీళ్ళు ఇప్పుడు మనకి కస్టమర్ రోల్‌కి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఓకేనా? సో, ఇప్పుడు ఆ డీటెయిల్స్‌లోకి వెళ్ళిపోతే ఇక్కడ చూసుకుంటే మనకి పోస్ట్ మార్క్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఇదే వీడియోలో డిస్కస్ చేస్తాను. ఓకేనా? సో, వీడియో అయితే ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. చివరి వరకు చూడండి. సో, మెయిన్‌గా మీ యొక్క జాబ్ రోల్ వచ్చేసరికి ఈమెయిల్ సపోర్ట్ అనమాట. అంటే కస్టమర్స్‌కి ఏ విధమైన క్వైరీస్ ఉన్నా వాళ్ళు ఈమెయిల్ చేస్తారు. సో, ఆ ఈమెయిల్స్‌కి మీరు రెస్పాండ్ అవ్వాల్సి ఉంటదనమాట. అంటే ప్రొడక్ట్ రిలేటెడ్ గానీ, లేకపోతే వెబ్‌సైట్ రిలేటెడ్ గానీ, ఆర్డర్ రిలేటెడ్ గానీ, పేమెంట్ రిలేటెడ్ గానీ ఇలా కొన్ని ఉంటాయి. సో, మీరు దానికి తగ్గట్టుగా మీరు వాళ్ళకి క్వెరీ అనేది రిజాల్వ్ చేయాల్సి ఉంటదనమాట. కాకపోతే ఇది మన ఇండియాలో కాకుండా చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయన్నమాట. ఓకేనా? సో, అందుకని చెప్పి వీళ్ళు మీకు 3 మంత్స్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. సో, ఈ 3 మంత్స్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మీకు యాక్చువల్ వర్క్ అనేది అలొకేట్ చేస్తారనమాట. ఓకేనా? అండ్ మీరు ఈ యొక్క జాబ్‌కి ఖచ్చితంగా ఇంగ్లీష్ అనేది వచ్చి ఉండాలన్నమాట. ఎందుకంటే మనం యూఎస్ అండ్ అలాగే కెనడా కస్టమర్స్‌తో డీల్ చేస్తాం కాబట్టి మనకి ఖచ్చితంగా ఇంగ్లీష్ అనేది మ్యాండటరీ అనమాట. ఇంగ్లీష్ అనేది మీకు బేసిక్ వచ్చి ఉండాలి. మరీ ప్రో అయిపోకూడదు, మరీ తక్కువ కాదు. ఒక మీడియంలో ఉన్నా సరే సరిపోతుందనమాట. ఓకేనా? ఎందుకంటే ఆల్రెడీ మీకు ట్రైనింగ్ ఇస్తారు కాబట్టి సో, మీరు అక్కడి నుంచి పికప్ అవ్వచ్చు అనమాట. ఓకేనా? సో, ఇక్కడ చూసుకుంటే మనకి ఎంగేజ్ విత్ పోస్ట్ మార్క్ యూజర్స్ వయా ఈమెయిల్ సపోర్ట్. ఓకే, ఇది మన మెయిన్ జాబ్ రోల్ వచ్చేసరికి రెస్పాండ్ టు యూజర్స్ ఇన్ ఏ టైమ్లీ, ఫ్రెండ్లీ, ప్రొఫెషనల్ మ్యానర్. ఇవన్నీ మనకు తెలిసినవే కదా. అండ్ ఇంక ఇవన్నీ నార్మల్ జాబ్ డీటెయిల్స్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే దిస్ రోల్ విల్ బీ ఫర్ 5 వర్కింగ్ డేస్ పర్ వీక్. అంటే పర్ వీక్ మనం 5 డేసే వర్క్ చేస్తాం, మిగతా 2 డేస్ ఆఫ్ ఉంటుంది. అండ్ మనకు టైమింగ్ చూసుకుంటే 9 PM నుంచి 6 AM IST అనమాట. ఎందుకంటే ఇది యూఎస్ అండ్ కెనడా కంపెనీ కాబట్టి మనకి నైట్ షిఫ్ట్స్ ఉంటాయన్నమాట. ఓకేనా? 9 PM అంటే నైట్ అనమాట. అండ్ మార్నింగ్ 6 AM వరకు ఉంటుంది అనమాట. ఓకేనా? అండ్ ఇక్కడ చూసుకుంటే దిస్ రోల్ విల్ బీ ఫుల్లీ రిమోట్ అనమాట. ఓకేనా? సో, ఈ చెన్నై, తమిళనాడు అంత ఇంపార్టెంట్ ఏం కాదు, కానీ మీరు ఇండియాలో ఎక్కడున్నా సరే ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇది కంప్లీట్గా రిమోట్ జాబ్ ఆపర్చునిటీ. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది ఫుల్లీ రిమోట్ అనమాట. విత్ 5 వర్కింగ్ డేస్ పర్ వీక్, 9 hours పర్ డే. ఓకేనా? అంటే పర్ డే మనం 9 hours వర్క్ చేస్తాం. బిట్వీన్ 9 PM నుంచి 6 AM అనమాట. అంటే నైట్ 9 నుంచి మార్నింగ్ 6 వరకు మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ మీకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా మీరు ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు, మీరు ఫ్రెషర్ అయినా సరే ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో, ఈ యొక్క జాబ్కి మీరు ఎలాగే అప్లై చేయాలి అంటే, సో, మీకు ఈ యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో, మీరు అక్కడి నుంచి క్లిక్ చేయగానే మీకు కూడా సేమ్ పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. సో, అక్కడ నుంచి మీ డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ టాప్లో చూసుకుంటే ఫస్ట్ మీకు ఓవర్వ్యూ ట్యాబ్లో ఉంటారు. అండ్ దాని పక్కన మీకు అప్లికేషన్ అని చెప్పి ఒక ట్యాబ్ ఉంటుంది అనమాట. సో, దాని మీద క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే మీరు ఏఐతో అప్లై చేయొచ్చు, లేదనుకుంటే మీరు మాన్యువల్గా కూడా ఫిల్ చేయొచ్చు అనమాట. సో, ఇక్కడ మీరు నార్మల్గా ఏఐతో అప్లై చేయాలనుకుంటే మీ యొక్క రెజ్యూమే అనేది ఇక్కడ అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ అయిపోతాయి అనమాట ఆటోమేటిక్గా. సో, ఏవైతే ఇంకా డీటెయిల్స్ ఫిల్ అవ్వలేదో ఆ డేటా మీరు మళ్ళీ మాన్యువల్గా ఫిల్ చేసి ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ క్లిక్ చేస్తే అప్లికేషన్ సబ్మిట్ అయిపోతుంది అనమాట. ఓకేనా? సో, లేదు మీరు ఏ ఫ్యూచర్ యూస్ చేయను అంటే మీరు డైరెక్ట్గా మాన్యువల్గా నేమ్, ఈమెయిల్, రెజ్యూమే, ఫోన్ నెంబర్ ఇవన్నీ ఫిల్ చేసి మీరు డైరెక్ట్గా సబ్మిట్ అప్లికేషన్ క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది అనమాట. ఓకేనా? సో, ఇది అప్లై ప్రాసెస్ వచ్చేసరికి అండ్ జాబ్ డీటెయిల్స్ కూడా. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.